లక్షద్వీప్. చిన్నప్పుడు ఈ పేరు వినగానే లక్ష ద్వీపాలు ఉంటాయేమని అనుకునేవాడిని. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఎన్ని ఉంటాయి ఏంటి అనేది. ఇక్కడికి రావడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. బట్ అదంతా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేసి వీడియో మొత్తం చూసేయండి. మన ఇండియాలోనే ఉన్న ఇన్ని రూల్సా అని అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అందాలు ఆస్వాదిస్తే మాత్రం అవంతా మర్చిపోతాం. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేసి వీడియో మొత్తం చూసేయండి. ఈ వీడియోలో అసలు లక్షద్వీప్కి ఎలా రావాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ వీడియోలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేం చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో రెండో వీడియో కూడా మిస్ అవ్వకండి. ఒకసారి మ్యాప్ కనుక చూసుకున్నట్లయితే లక్షద్వీప్ అనేది అరేబియా సముద్రంలో ఉంది. మన ఇండియాకి పశ్చిమాన ఉన్నటువంటి ఈ లక్షద్వీపాలు ఇదిగోండి ఇక్కడ మెరుస్తూ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి, ఇవే లక్షద్వీప్స్ అనమాట. లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. అగాత్తి అని ఉంది కదా, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. కొచ్చి నుంచి అగాత్తికి రెగ్యులర్ ఫ్లైట్స్ ఉంటాయి. ఫస్ట్ ఐలాండ్ వచ్చేసి అంద్రోత్ అండ్ లాస్ట్ది వచ్చేసి మినీకోయ్. నేను మినీకోయ్కి వచ్చాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ మినీకోయ్ నుంచి కొంచెం డౌన్కి వస్తే అంటే ఒక 1 డే ట్రిప్ కానీ చేస్తే మనం మాల్దీవ్స్ కూడా వెళ్ళిపోవచ్చు. మీరు మినీకోయ్ కనుక వస్తే మాల్దీవ్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి మినీకోయ్లో ఏమేం చూడొచ్చు అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నాను, చూసేయండి. లక్షద్వీప్ పేరుకే ఇండియాలో ఉన్నా ఇక్కడికి రావడానికి చాలా అంటే చాలా రూల్స్ ఉన్నాయి. డైరెక్ట్గా అయితే మనం రాలేం. దీనికి బస్సులో అయితే అస్సలు వచ్చే ఛాన్స్ లేదు. బై ఫ్లైట్ అయితే మనం అగాత్తి రావచ్చు. కొచ్చి టు అగాత్తి ఎయిర్పోర్ట్ ఎవ్రీడే ఒక ఫ్లైట్ ఉంటుంది. ఎప్పుడు బుక్ చేసుకున్నా సేమ్ టికెట్ ప్రైస్ ఉంటుంది. అలా కాకుండా షిప్ జర్నీ కూడా మనం చేయవచ్చు. షిప్ జర్నీ కూడా చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా షిప్పులు దొరకవు. కొరల్స్, కవరత్తి అని ఇంకొక 5 షిప్స్ మొత్తం తిరుగుతూ ఉంటాయి. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓన్లీ కొరల్స్ మాత్రమే నడుస్తుంది. మిగతా షిప్లన్నీ మెయింటెనెన్స్లో ఉన్నట్టు ఉన్నాయి. షిప్ జర్నీ చేస్తే మాత్రం మీకు సముద్రం అంటే భయం లేకుండా, లేకపోతే సీ సిక్నెస్ లాంటివి లేకపోతే పర్లేదు. లేదంటే వాంతులు అలాంటివి చేసుకునే అవకాశాలు ఉంటాయి. లక్షద్వీప్లో ఏ ఐలాండ్కి వెళ్ళాలనుకున్నా ఫస్ట్ అక్కడ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. దానికోసం ఈ పర్మిట్ లక్షద్వీప్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో లాగిన్ అయ్యి మనం రిజిస్టర్ అవ్వాలి. మనకి ఎవరైనా లక్షద్వీప్లో ఫ్రెండ్స్ కానీ లోకల్స్ కానీ ఉంటే టు విజిట్ ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ పెట్టుకుంటే వాళ్ళు మనల్ని వెల్కమ్ చేశారు అనుకోండి, మనం వెళ్ళొచ్చు అనమాట. అలా కాకపోతే టూర్స్ ద్వారా ట్రావెల్స్ ద్వారా మనం ప్యాకేజ్ తీసుకోవాలి. అలా తీసుకుంటే ఒక 30,000 నుంచి 40,000 వరకు అవుతుంది. అప్పుడు మీరు అన్ని ఐలాండ్స్ తిరగొచ్చు అనమాట. ఒకే ఐలాండ్ కాకుండా అన్నీ తిరగొచ్చు. మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఈ ఐలాండ్స్కి ప్రతి ఒక్కటి ఇంపోర్టెడే వస్తాయి. ఎందుకంటే ఇక్కడికి ఏం దొరకవు కాబట్టి అన్నీ కొచ్చి నుంచి తెచ్చుకుంటారు. ఈ చిన్న షిప్కి వెనక్కి ఒక పెద్ద పడవ, ఒక బార్జ్లా ఉంది. దానిలో కట్టేసి దానిలో సామాన్లు అవి ఎక్కించేసి లాగుతుందనమాట. కోరల్ షిప్లో వచ్చాను నేను. ఆ షిప్ నుంచి చిన్న షిప్కి పంపించారు. ఈ చిన్న షిప్ ఏంటంటే మనల్ని ఐలాండ్కి తీసుకెళ్తుంది. కొన్నిసార్లు ఆ కోరల్ షిప్పే జెట్టీకి వెళ్ళిపోద్దంట, కొన్నిసార్లు ఇలా అంట. ప్రస్తుతానికి నేనైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాను. దగ్గరికి వచ్చేస్తే మనకి మినీకోయ్ ఐలాండ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉండడంతో నేను టు విజిట్ ఏ ఫ్రెండ్ అని ఆప్షన్ పెట్టుకొని కలవడానికి వస్తున్నాను. ఈవినింగ్స్ అవగానే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఐలాండ్. ఒక చల్లని గాలి వస్తుంది సముద్రం మీద నుంచి. వాటర్ అంతా చాలా పచ్చగా గ్రీన్గా ఉంది అండ్ నీట్గా ఉన్నాయి వాటర్. ఎందుకంటే ఇదంతా ప్లాస్టిక్ ఫ్రీ జోను. ఎవరు చెత్తను తీసుకొచ్చి సముద్రంలో అయితే వెయ్యరు. డంపింగ్ యార్డ్స్ అవన్నీ సపరేట్గా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ పాపులేషన్ కూడా తక్కువ కావడంతో అంత ఎక్కువ పొల్యూట్ ఏం లేదనమాట. ప్రస్తుతానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఐలాండ్. చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది, చీమలు పెట్టిన పొట్టులో పాములకి 20 ఎట్లు అని. అలానే నత్తలు పెట్టిన వాటిల్లోకి ఎండ్రకాయలు దూరిపోతున్నాయి. చూసారా ఇది ఎలా వెళ్తుందో? ఇలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ మనకి. దేన్ని పట్టుకోలేం కూడాను. ఐలాండ్ లోపలికి వెళ్తున్న కొద్దీ ఫస్ట్ హిందూ టెంపుల్ కనిపించింది. ఫస్ట్ అండ్ ఓన్లీ వన్ హిందూ టెంపుల్ ఇది ఒక్కటే ఉంది ఇక్కడ టెంపుల్. మిగతా అన్నీ మనకి ఇవి మసీదులే కనిపిస్తాయి. ఇక్కడంతా ముస్లిం పాపులేషనే ఉన్నారు కాబట్టి. లక్షద్వీప్లో ప్రతి ఐలాండ్కి ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. మంచి కాలేజెస్, జవహర్ నవోదయ స్కూల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫుల్ మూన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో? నాకైతే సూపర్గా నచ్చిందబ్బా ఇక్కడ వెదర్. బీచ్లో ఎక్కడికైనా వెళ్ళి మీరు స్నానాలు చేయొచ్చు. ఎవ్వరు నో చెప్పరు అండ్ ఎవ్వరు ఉండరు కూడా. ప్రైవసీ అయితే చాలా ఫుల్గా ఉంది ఇక్కడ. నచ్చినట్టు తిరగచ్చు. కపుల్స్కి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు.
అండ్ మీకు స్టే చేయడానికి వాటన్నింటి గురించి నేను ఎపిసోడ్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బీచ్ అందాలను మాత్రం ఆస్వాదించండి. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఇక్కడ మెయిన్ రోడ్డు ఇలా పెద్దగా ఉంది. మిగతావన్నీ చిన్న రోడ్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా చిన్న చిన్న రోడ్స్ అనమాట. ఇక్కడ నేను ఒక బైక్ రెంట్కి తీసుకున్నాను. లక్కీగా దొరికింది. 450 రూపీస్ పర్ డే. అండ్ పెట్రోల్ కూడా మనం ఇక్కడే కొట్టించుకోవాలి. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ లీటర్ 107 రూపీస్. రీజనబుల్గానే అనిపించింది. అండ్ విలేజ్లో అలా తిరుగుదామని చెప్పి తిరుగుతున్నా. కొంత దూరం వచ్చాక ఒక కాలేజ్ కనిపించింది. ఇది పాలిటెక్నికల్ కాలేజ్ అయితే చాలా సూపర్గా ఉంది, కానీ స్టూడెంట్సే ఎవ్వరు లేరు. హిందీలో హారర్ మూవీస్ తీస్తారు కదా, అలా అనిపించింది. బాగుంది ఇదంతా చూడడానికి. అయితే 1-2 డేస్ అయితే ఉండొచ్చు ఇక్కడ. ఇంకా మెయిన్గా ఏంటంటే ఇక్కడికి వస్తాం అనుకుంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ మాత్రం క్యారీ చేసుకోండి. బిఎస్ఎన్ఎల్ ఒక్కటే దిక్కు, అది కూడా 3G వస్తుంది. కవరత్తి ఐలాండ్లో అయితే మాత్రం ఎయిర్టెల్ 5G వస్తుంది. మినీకోయ్ ఐలాండ్లో అండ్ మిగతా ఆంధ్రోద్ ఐలాండ్లో బిఎస్ఎన్ఎల్ మాత్రమే పనిచేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. బేసికల్గా కొబ్బరి తోట లేకపోతే చెట్లు ఉంటాయి. ఇదంతా కొబ్బరి అడవే ఏకంగా. ఒక కొబ్బరి చెట్టు నుంచి కాయ కింద పడుతుంది, అదనమాట ఇంకొక కొబ్బరి చెట్టు అయిపోతుంది. ఇక్కడ ఎవరు కొబ్బరికాయలు కూడా తీయట్లేదు ఎక్కువగా. కొంచెం అలా ముందుకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మనకి బీచ్ రోడ్ లాగా డెవలప్ చేశారు దీన్ని. ఇది కూడా చాలా బాగుంది. ప్లస్ ఏంటంటే క్రౌడ్ ఎక్కువ లేరు, అసలు కనిపించట్లేదు. క్రౌడ్ ఎక్కడో ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే హెల్మెట్స్ లాంటివి ఏం వేసుకోవట్లేదు, నచ్చినట్టు తిరుగుతున్నారు. ఒక చిన్న విలేజ్ టైపే ఇదంతాను. సో ఇదంతా బీచ్ రోడ్ అందాలు ఆస్వాదించుకోవచ్చు. మనం రైడ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. బైక్ నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా వస్తే తీసుకోండి. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి సమ్ డిఫరెంట్ లాంగ్వేజ్, అంటే మాల్దీవ్స్ వాళ్ళు మాట్లాడతారు కదా, ఆ లాంగ్వేజ్ మాట్లాడతారంట. మిగతా లక్షద్వీప్ ఐలాండ్స్లో వేరే లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ వీళ్ళకి హిందీ అర్థమవుతుంది, ఇంగ్లీష్ కూడా బాగానే అర్థమవుతుంది, మలయాళం కూడా అర్థమవుద్దేమో, బట్ నాకైతే రాదు. ఈ ఐలాండ్కి వచ్చేసి మనం సెంటర్లో ల్యాండ్ అవుతాం, రీచ్ అవుతాం. ఈస్ట్ సైడ్కి వెస్ట్ సైడ్కి మనం వెళ్ళొచ్చు. ఈస్ట్ సైడ్కి వెళ్తే కోడి పాయింట్ అంటారు. నేను ప్రజెంట్ ఈస్ట్ సైడ్ వైపే వెళ్తున్నాను. టైం వచ్చేసి ఈవినింగ్ 4 o'clock అవుతుంది. ఈ విధంగా ఉంది వెదర్. వైట్ శాండ్ బీచెస్ అనమాట ఇవన్నీ. ఇసుకంతా చాలా తెల్లగా ఉంటుంది. అండ్ ఈ బీచ్ రోడ్లో చూసుకున్నట్లయితే మీరు వాలీబాల్ కోర్ట్స్ అండ్ ఫుట్బాల్ ఇవన్నీ ఇక్కడే కోర్ట్స్ మీరు చూడొచ్చు. అండ్ పిల్లలు కూడా ఇక్కడే ఆడుకుంటారు. ఈ ఐలాండ్లో ఎక్కడ వెతికినా కూడా మనకి ఒక్క కుక్క కూడా కనిపించదు. పిల్లులు ఉంటాయి, అలాగే నాటు కోళ్ళు ఎక్కువ తిరుగుతున్నాయి. కోళ్ళు కూడా ఎవరు పెంచుకోవట్లేదు, నచ్చినట్టు తిరుగుతున్నాయి అవి, కానీ ఒక్క కుక్క కూడా కనిపించదు. ఇక్కడ మనకి ఈ కోరల్స్ టైప్లో ఉన్నాయి కదా, రాళ్ళు ఉన్నాయి కదా, ఇవేవి తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ నుంచి ఒక్క చిన్నది కూడా తీసుకెళ్ళినా ఇల్లీగల్. సో జాగ్రత్త. ఇంటర్నెట్ లేకపోవడం వీళ్ళంతా బయటకు వచ్చి ఆడుతున్నారు. అదే ఇంటర్నెట్ ఫెసిలిటీ, వైఫై ఫెసిలిటీస్ లాంటివి ఉంటే వీళ్ళు కూడా పబ్జీ, ఫ్రీ ఫైర్కే పరిమితం అయిపోయేవారేమో. అది ఆ ఒక్క విషయంలో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలతో. ఈవినింగ్ వచ్చేసి బీచ్ రోడ్లో అలా వాళ్ళతో తిరుగుతున్నారు, వాళ్ళతో ఆడుతున్నారు. నేను ఇప్పుడు కోడి పాయింట్ కవర్ చేసుకొని మళ్ళీ సెంటర్ పాయింట్కి వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మళ్ళీ వెస్ట్ సైడ్ అదంతా కవర్ చేద్దామని డిసైడ్ అయ్యా. 1 డేలో మొత్తం కవర్ చేసేయచ్చు ఐలాండ్, పెద్ద ఎక్కువే ఉండదు. అండ్ ఎపిసోడ్ 2లో మీకు స్కూబా డైవింగ్ గురించి కూడా చూపిస్తాను. సో మిస్ అవ్వకండి. స్కూబా డైవింగ్ ఎలా చేయాలి, ఎంత ఏంటి అనేది మీకు డీటెయిల్డ్గా చెప్తా. ప్రపంచంతో ఎక్కువ సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఇక్కడ ఉండిపోవచ్చు, పర్లేదు. ఈ మినీకోయ్ ఐలాండ్కి అటాచ్ చేసుకుంటూ ఇంకో చిన్న ఐలాండ్ ఉంటుంది. అక్కడే మనకి సన్సెట్ అవుద్ది అనమాట. ఆ వ్యూ మనం ఇప్పుడు చూస్తున్నాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చేస్తే ఇక్కడ పిల్లలంతా హాయిగా చేపలు పట్టుకుంటున్నారు. ఆ చేపలనే నైట్కి ఫ్రై చేసుకొని తింటున్నారు. గ్రీన్ బీచ్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. హోటల్ గురించి చెప్తే అన్నాను కదా, ఇదే హయాత్ రెస్టారెంట్ అనమాట. అంటే ఉన్నాయి ఇంకో చిన్న చిన్న హోటల్స్ ఇంకా ఉన్నాయి, కానీ ఇదొకటే కొంచెం బాగుంది, నీట్గా కూడా ఉంది. బీచ్ రోడ్లో ఉంది ఇది. ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే అవన్నీ చెల్లుతాయి. బట్ బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి చికెన్ ఆల్ఫామ్ అండ్ ఫిష్లో కూడా చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి ఏ ఐటమ్ అయినా ఇంపోర్టెడే. చికెన్ అయినా కూడా ఇక్కడ ఇంపోర్టెడే వస్తుంది. ఫిష్ లాంటివి అయితే మీకు ఫ్రెష్ దొరికేస్తాయి.
ప్రైజెస్ మరీ ఎక్కువైతే అనిపించలేదు, రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడ ఇవ్వచ్చు ఆ మాత్రం. ఒక బిర్యానీ మనం ఆనియన్ రైస్ బిర్యానీ అలాంటివి ఏమైనా చెప్పుకుంటే ఒక 180 రూపీస్, 200 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి. తందూరీస్ అండ్ చికెన్ ఆల్ఫమ్స్ కూడా పర్లేదు అనిపించాయి. ఫ్రెండ్స్ ప్యాక్ ఇది చికెన్ ఆల్ఫమ్ 900 పడింది. దాంతోపాటు ఈ బాదం లస్సీ 25 రూపీస్. మీకు ఏవైనా సందేహాలున్నా, డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడిగేయండి. లేకపోతే మన ట్విట్టర్ అకౌంట్లో ఫాలో అయిపోయి ట్విట్టర్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. ఎపిసోడ్ 2లో మీకు స్కూబా డైవింగ్ గురించి, లైట్ హౌస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి విజువల్స్ ఉంటాయి, సో మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.